పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచేయాలి కదా, మరి పెద్ద మనిషి ఇయాలే మిగ్రం ముంగటేసుకున్నాడు. ఓ పారే అరుచుకొని వద్దాం పాండ్రి. ఈ గులాబీ కణం ఎందుకు మెడలు వేసుకోవరా? ఎందుకు వేసుకోవరా అంచను? పైన పటారం లోన లోటారం అన్నట్టు మీదికి చూడనేమో మేము కాంగ్రెస్ పార్టీ లీడర్ అని పెత్తనం చేస్తారు, లోపట్లేపట్నేమో ఈ గులాబీ కణవ ముచ్చట్లు మాట్లాడుకుంటారు. ఎందుకు వేసుకోవాలి కదా, కూడా వేసుకోవాలి, మెడలు వేసుకోవాలి. గులాబీ కణవ నా మెడలు వేసేందుకు నేను ఎవరినో నీకు తెలుస్తలేదా? అధికారం ఏడుంచి ఆన్య వాళ్ళ నీ అసొంటి గలీజ్ గాళ్లకు నా అసొంటి అసలు సిసలైన కార్యకర్తల గురించి ఏం తెలుస్తుందిరా? తెలియదురా నీకు? తెలియదు, మెడలు వేసుకోవాలి కదా కూడా. బా అరే నాయనా, ఈ ముసలోడు ఏడికి పోయినా ఓ పంచాయతీ లేకుంటే అసలుకే ఉండడమా? ఓ తాత, ఇంతకు నీ పంచాయతీ ఏంటిదో చెప్పరాదే? అరే వీడు గులాబీ కణవ కప్పుకోవాలంటే కప్పుకుంటే పిల్ల అంచను, కప్పుకోవాలి కదా కూడా. ఎందుకు కప్పుకోరా నువ్వు? అరే నువ్వు ఒక చెయ్యిపాటి కార్యకర్తవే ఉండి గా అన్నకు గులాబీ కండువ ఎందుకు కప్పుతున్నావు అది చెప్పే ముందుగాల. అరే చెప్పేది ఏమున్నదే, అప్పట్లో ఎలక్షన్లలో కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది మా చెయ్యి పార్టీకి అధికారం వచ్చింది కదా అని మా పార్టీలకు జంప్ అయింది కదా. ఆ ముచ్చట మీద కారు పార్టీ వాళ్ళు పెద్దకోటుకు పోతే స్పీకర్ సారు అట్లా గోడ దునికిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిండు. ఇప్పుడు ఆ నోటీసుల మీద వీళ్ళ లీడర్లు తలో మాట గుసగుసలు ఆడుకుంటారట. ఇంతకు వాళ్ళేం గుసగుసలు మాట్లాడుకుంటున్నారట, నువ్వేం విన్నావు అది చెప్పరా అది ముసలోడా? మేము చెయ్యి పార్టీలకు ఎందుకు పోయినాం? మేము కారు పార్టీలనే ఉన్నాం. కాకపోతే కారు పార్టీ లీడర్లు అందరూ మమ్మల్ని దూరంగా ఉంచుతాళ్ళు. అందుకే మేము వాళ్ళకి అంచి ముట్టనట్టు ఉంటాను అని కానూరు ముచ్చట్లన్నీ కాగితంలో రాసి స్పీకర్ సార్కి ఇద్దామనే ఆలోచనలు చేస్తానట అంచను. అందుకే అన్నకు కారు పార్టీ కండువ కప్పుతున్నావానే? మరి కాదా? వస్తే బాజాబ్తుగా మేము చెయ్యి పార్టీలకే వచ్చినామని చెప్పుకోవాలి, లేకుంటే మేము కారు పార్టీలనే ఉన్నామని చెప్పుకోవాలి. తినేదేమో మొగల్ సొమ్ము, పాడేదేమో మింజని పాట అన్నట్టు పెత్తనం అంతనేమో మా చెయ్యి పాటలు చేస్తారట. బయట చెప్పుకున్నాడేమో మేము కారు పార్టీలనే ఉన్నాం, చెయ్యి పాటలకు ఎందుకు పోయినాం అని చెప్పుకుంటారట వీళ్ళ లీడర్లు. ఇట్లా చెప్పుకున్నందుకు కొద్దిగా ఇజ్జత్ ఉండద్దు ఈ కార్యకర్తలకు, వీళ్ళ లీడర్లకు. అరే నీ అవ్వా, వాళ్ళు అన్నదెంతనో ఆనందెంతనో తెలియదు కానీ నువ్వు వాళ్ళ పేగులు తీసి పెంట మీద ఎత్తున్నావు కదనే. పేగులే కాదు, పెయ్యి మీది బట్ట పేలికలను కూడా చింపి పెంట మీద వేస్తా. అరే అది కాదు పిల్ల, 10 ఏళ్ళు వీళ్ళ కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళదే పెత్తనం. 10 ఏళ్ళు మా చెయ్యి పార్టీ అధికారం లేకున్నా కూడా ఎత్తిన జెండాను దింపకుండా భుజం మీద మోసుకుంటా ఇప్పుడు మా చెయ్యి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాక ఇప్పుడు కూడా వీళ్ళదే పెత్తనమా? మా నియోజకవర్గంలో గోడ దునికి వచ్చిన వాళ్ళే గిన్ని తీర్ల ఏసాలు ఎత్తే మా కడుపు ఎంత రగలాలే? నిజమైన చెయ్యి పార్టీ కార్యకర్తకు ఎంత కడుపు రగులుతుంది చెప్పు? అది కూడా నిజమేనే తాత. ఎలక్షన్లకు ముంగట మీ చెయ్యి పార్టీని ఓడించేటందుకు ప్రచారం చేసిన కార్యకర్తలే ఇప్పుడు అధికారం వచ్చినాక అధికార పార్టీలకు వచ్చి పెత్తనం చేస్తానంటే ఎవరి కడుపైన రగులుతుంది కదనే. అరే అది కాదు పిల్ల, వీళ్ళ ఎమ్మెల్యేలు మా పార్టీలకు వచ్చినట్టు మా పార్టీ కండువాలను మెడల మీద వేసుకున్నట్టు మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ చేతిలో చెయ్యేసి దిగినట్టు ఫోటోలు కూడా ఉన్నాయి. మరి అసొంటప్పుడు మా పార్టీ కండువాలన్నా మెడల మీద వేసుకొని తిరగాలి, లేకుంటే ఈ కారు పార్టీ కండువాలన్నా మెడల మీద వేసుకొని తిరగాలి. అటు కాదు ఇటు కాదు మా పార్టీలో పెత్తనం చేస్తాము అని అంటే మరిగా వీళ్ళ పద్ధతి ఏందన్నట్టు? అసలు వీళ్ళు ఏ పార్టీలు ఉన్నట్టు చెప్పు, నువ్వే చెప్పు. ఏందేమున్నది, గోడ మీద పిల్లుల శాస్త్రంగా చేస్తాను అన్నట్టు, ఎటువైపు అయితే అటు దుంకుతారు అన్నట్టు. అబ్బర కొడుక, మీది గిసొంచి లేకిడి బుద్ధి అని నాకు అసలుకే తెలియదురా. అరే మీ లీడర్లు పార్టీ మారినామని అంటారు కానీ మా చెయ్యి పార్టీ కండువ అయితే మెడలు వేసుకోరు. మా పార్టీనే ఉన్నామని చెప్పుకుంటారు, మా పార్టీనే పెత్తనం చేస్తారు. కానీ సాటుంగానేమో మేము పార్టీలు మారలేదు, మేము కారు పార్టీలనే ఉన్నామని చెప్పుకుంటారు. అంటే ఏందన్నట్ట? ఎవరిని మోసం చేస్తాను రా కొడుక? ముసలోడా, నీకు ఇవన్నీ అవసరం లేదు, నువ్వు ఇక్కడ సపరేట్గా మూసుకొని పో. ఏంద్రా ఏమో లావు మాట్లాడుతున్నావు ఏంద్రా? నేను ఈ చెయ్యి పార్టీ పుట్టినప్పటి నుంచి ఇదే పార్టీలో పని చేస్తాను రా. మీ పార్టీలు మీరేంద్రా? మీరెక్కడ నేను ఏమన్నా నిన్న మొన్న ఆ పార్టీలో గెలిచి మీ పార్టీకి అన్యాయం చేసి మళ్ళీ మా పార్టీలోకి వచ్చినావు అనుకుంటున్నావు రా? నిన్న మొన్న చెయ్యి పార్టీలోకి వచ్చిన బాగా పెత్తనం చేస్తున్నావు ఎదురా. అరే మీ లీడర్లకు దమ్ము ధైర్యమే ఉంటే మీరు మనసులే అయితే ఇప్పుడే ఎంబడే మేము నిజంగానే కారు పార్టీలు ఉన్నామనో లేకుంటే చెయ్యి పార్టీలనే ఉన్నామనో ఓ కాగితం రాసి స్పీకర్ సార్కి ఇవ్వని చెప్పురా. బాగా మాట్లాడుతున్నావు ఏంద్రా నువ్వు? అవును అది నిజమే. మా తాత అన్నట్టు మీకు ధైర్యమే ఉంటే ఏదో ఒక ముచ్చట మైకుల ముంగడికి వచ్చి మాట్లాడమన్న రాదే అన్న మీ లీడర్లను. అట్లా మాట్లాడరు, ఎందుకంటే ఉన్న పదవి ఊడప్ప అవుతుందేమోనన్న భయం. ఒకవేళ ఊడప్ప అయింది అనుకో మళ్ళీ గెలుతామో లేదో అన్న అదురు. ఎవరు ఏమనుకుంటా ఉండేది ఉంటే ఇదే చెయ్యి పార్టీ వండుకుంటా
మంచిగా మా మీద పెత్తనాలు చేద్దామని చూసిర్రు కొడుకులు అంతే. ముసలోళ్ళే ఎవరు నీ మీద పెత్తనం చేస్తాను ఎవడో బాగా పెత్తనం చేసినట్టు చేస్తాను నువ్వు గదులు పెట్టు. అరే పోలీస్ స్టేషన్ లో ఎవరిది పెత్తనం నడుతుందిరా? పార్టీ మారిన మీదేనా? ఊళ్ళల్లో ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే కాడ, కొత్త పింఛన్లు రాయించే కాడ, సర్కారు పథకాలు ఇచ్చే కాడ పెత్తనం అంతా మీదేనా? మరి పెత్తనం నిన్న మొన్న వచ్చిన మీరే గింతగణం పెత్తనం చేస్తే 10 ఏళ్ళు పార్టీ అధికారంలో లేకున్నా ఈ కండువను మెడలేసుకొని ఎత్తిన జెండా దిప్పకుండా భుజాన మోసిన మా కార్యకర్తలకు ఎంత కడుపు రగలాలరా. ఏలే ముసలోడా పెత్తనం మిమ్మల్ని ఎవడొద్దన్నాడు గడ్డి బిక్తాలా మీరు ఎవడన్నా? అమ్మరా కొడుక మమ్మల్నే గజ్జి బీక్తాన్లా అని అంటారవా? ఎంత పలుపు ఎంత 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 పలుపురా నీకు ఎంత. ఓ ఓ ఓ మీ కొట్లాటకు కొరి పెట్టా ముసలోడా, అన్నతోటి ఏం పంచాదే నీకు? ఏ ముసలోడా నువ్వు ఈనోడు మామూలు తీసుకొని రాపోరా తీసుకొని రాపో. అవతల పార్టీల నుంచి మా పార్టీలకు వచ్చి నేను చెయ్యి పార్టీలే ఉన్నా అని చెప్పుకునే ధైర్యం ఉండదు. కనీసం మా పార్టీ కండువ కప్పుకునే విశ్వాసం ఉండదు. అసంటోళ్ళు ఏం చేస్తారా? తీసుకొని రాపో, ఈయన ఉంటా. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంబడి పోయిన కార్యకర్తలది కూడా ఇప్పుడు గిదే పరిస్థితి. బాజాప్తా కండువ కప్పుకొని తిరగలేకపోతున్నారు. అట్లని కారు పార్టీలనే ఉన్నామని కారు పార్టీ ఆఫీసులకి పోలేకపోతున్నారు. ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీల పాత కొత్త లీడర్ల నర్మ పంచాయతీలు కూడా చాలా జాగాలో ఒడుస్తూనే లేవు. మరిగా ఆ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ సార్కి ఏం సమాధానం చెప్తారో, స్పీకర్ సారు ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. మరిగా జోర్దార్ వార్తల్లా మళ్ళొక చిన్నదంటే చిన్నదే బ్రేక్ తీసుకుందాం వల్ల.